రివ్యూర్లో మైనింగ్ చేస్తున్నారు, ఇల్లీగల్ మైనింగ్, ఆయన చూసి చూడనట్టు పట్టించుకోలేదు అని అన్నారు. లేకపోతే ఈ మండలాల్లో ఉన్న నాయకులకి ఈయనకి ఇంకేదైనా విభేదాలు ఉన్నాయా? అంటే బేసిక్ గా ఇక్కడ ఇష్యూస్ ఇసుక రవాణా, తర్వాత రెండవది ప్యాకాట క్లబ్లు. దీని నేపథ్యంలోనే కొంచెం గట్టిగా వీళ్ళ మధ్య గ్యాప్ అయితే నడుస్తుంది. మరి ఈ ప్యాకాటని ఎవరు నిర్వహిస్తున్నారు, జూదాన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటి అనే దాని మీద కొంత ఎమ్మెల్యే వర్సెస్ స్థానికంగా కొంత గ్రూపులు అయితే అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఇంతటితో ఆగేటట్టు కూడా కనపడడం లే. దీన్ని పార్టీ కొంత సీరియస్ గా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మొదటి గతంలో పోయిన నెలలో కూడా ఎంపీకి వీళ్ళిద్దరి మధ్య జరిగిన దీంట్లో పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా అంటే ఆ వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఇంకా సెట్ కాల వ్యవహారం తిరిగి లోకల్ నాయకుల మధ్య వ్యవహారాన్ని నడుస్తోంది కాబట్టి కొంత సీరియస్ గా తీసుకునే వ్యవహారం అయితే స్పష్టంగా కాబట్టి చూడాలి మరి అది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి. బట్ ఈ వ్యవహారం మాత్రం కొంత మార్పింగ్ ఫోటోల వ్యవహారం మాత్రం కొంత సీరియస్ గానే పార్టీ తీసుకుంటుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు కొలికపూడి ఒక ప్రామినెంట్ తెలుగుదేశంకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు తిరువూరు నుంచి. 2021లో ఒక కాంట్రవర్సీ, ఒక టీవీకి సంబంధించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఒక డిబేట్లో, లైవ్ డిబేట్లో ఇటు బీజేపీ నాయకుడిని ఆయన చెప్పులతోని కొట్టి అక్కడ నేషనల్ లెవెల్లో ఆయన వైరల్ అయ్యారు. దాని తర్వాత ఆ వివాదం తర్వాత ఆయన పైన కేసులు అవన్నీ జరగడం కూడా జరిగింది. దాని తర్వాత ఇటు రామ్ గోపాల్ వర్మపై కూడా ఒక ₹1 కోటి బౌంటీని రిలీజ్ చేశారు. అంటే ఈ వ్యూహం అని సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆయనను ఉద్దేశిస్తూ ఒక సినిమాని తీశారన్న ఆరోపణతో ఇటు రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన తలని తీసుకొస్తే ఒక ₹1 కోటి బహుమతిగా ఇస్తాను, ఒక బౌంటీగా ఇస్తాను అని చెప్పేసి అలా 2023లో అలా కూడా వైరల్ అయ్యారు. దాని తర్వాత 2024 మనం చూస్తే ఇటు మాజీ సీఎం వైఎస్ జగన్ని డైరెక్ట్గా ఆయన టార్గెట్ చేస్తూ కొన్ని కాంట్రవర్షియల్ మాటలు అనడం. దాని తర్వాత 2024 నుంచి ఇప్పటిదాకా ఇటు కేసినేని చిన్నితో పాటు ఇటు మండలాల్లో ఉన్న నాయకులతో వీళ్ళందరితో కూడా విభేదాలు ఉండడం. ఒక రకంగా ఇటు ఇసుక మాఫియాకు సంబంధించి అలాగే పేకాటాకి సంబంధించిన క్లబ్స్కి సంబంధించి వివాదాలు చెలరేగుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఇటు ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది, ఇటు గతంలో ఇటు కేసినేని చిన్నికి అలాగే ఈయనకి వీళ్ళిద్దరికి మధ్యలో ఏదైతే వివాదం జరిగిందో ఆ వివాదాన్ని రిజాల్వ్ చేయడానికి డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారే ఇన్వాల్వ్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఏ మ్యాగ్నిట్యూడ్లో ఈయనకి ఇటు సీఎంతో కనెక్షన్ ఉంది, ఒక కనెక్ట్ ఉంది అనేది మనం చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇటు కొలికపూడి ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ నేను అని చెప్పేసి ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. సో ఆంధ్రాకి సంబంధించిన ఒక జేఏసీలో నాయకుడిగా ఉన్న అతను ఒక రెబెల్ క్యాండిడేట్, నేను ఒక యాక్టివిస్ట్ని, ఒక పొలిటీషియన్ కానీ ముందుగా ఒక యాక్టివిస్ట్ని అని చెప్పేసి ప్రమోట్ చేసుకునే అతను మరి ఇలాంటి కాంట్రవర్షియల్ విషయాలు ఈ మధ్యకాలంలో తను ఇటు ఎంపీని టార్గెట్ చేయడం, గతంలో నిన్న మొన్న మనం చూస్తే ఒక మండలానికి సంబంధించిన నాయకుడిని పేకాట క్లబ్లని రన్ చేస్తున్నారా, రాయల్ క్లబ్బా, ఒక రాయల్ వా నువ్వు అంటూ ఇలాంటి ప్రశ్నలు తన వాట్సాప్ స్టేటస్లోనే పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఒక స్టెప్ ముందుకెళ్ళి ఇటు నాయకులు, టీడీపీకి సంబంధించిన నేతలు, 4 మండలాలకు సంబంధించిన నేతలు మార్ఫ్ చేసిన ఫోటోలని యూజ్ చేస్తున్నారు. ఇటు ఒకసారి మనం ఆ వాట్సాప్ స్టేటస్లు కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్, అలాగే పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా ఒక రాయల్వి అని చెప్పేసి ఇటు వాట్సాప్ స్టేటస్లు నిన్న మొన్న మనం చూడొచ్చు. ఆ వాట్సాప్ స్టేటస్ల గురించి పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్వే అని చెప్పేసి, సో అది ఒక సర్కాస్టిక్గా చెప్తున్నారు. అలాగే నువ్వు దేనికి అధ్యక్షుడివి, పేకాట క్లబ్కా అంటూ ప్రశ్నిస్తున్నారు. సో సోషల్ మీడియా మాధ్యమంలోనే, ఎస్పెషల్లీ వాట్సాప్లోనే ఇదంతా నడిపిస్తున్నారు. వాట్సాప్ స్టేటస్ల్లోనే, వాట్సాప్ గ్రూపుల్లోనే మనం చూడొచ్చు. ఇటు వాట్సాప్ గ్రూపుల్లో ఇవ్వాలా టీడీపీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపులే అని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం మీద వివాదం అయితే ఇటు టీడీపీ శ్రేణులు అలాగే రాష్ట్రం మొత్తం గమనిస్తుంది. ఇటు ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ టీడీపీ నేతలు అన్న విధంగా ప్రస్తుతానికైతే మారింది. తన సొంత నియోజకవర్గంలోనే మరి మండలాల్లో ఉన్న నేతలకి ఆయనకి ఎందుకు పడట్లేదు? ప్రధానంగా ఈయన పైన ఉన్న ఆరోపణలు ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు తిరువురుకు సంబంధించిన శాండ్ మైనింగ్, అక్రమ ఇసుక రవాణా సంబంధించి, అలాగే పేకాట క్లబ్లకు సంబంధించి
ఇది ఒక మాఫియా లాగా కనిపిస్తుంది. నిజంగానే అక్కడ పేకాట క్లబ్లు నడుస్తున్నాయా? ఒకవేళ నడుస్తే ప్రభుత్వం దానిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? లేకపోతే కొలికెపూడి శ్రీనివాస్ ఆయన ఒక ఎమ్మెల్యేగా అక్కడ తిరువూరులోనే ఉన్నాడు కదా, ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఒకవేళ ఇలాంటి ఏమీ లేకపోతే ఇవి ఒట్టి ఆరోపణలే అయితే గనక ఇటు టీడీపీ ఎమ్మెల్యే అలాగే ఇటు ఎంపీ కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, వీళ్ళందరి మధ్యలో ఒక క్లారిటీ, ఒక కాంప్రమైజింగ్ సిట్యువేషన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు టీడీపీకి సంబంధించిన నేతలు, నాయకులు? సో దీనిపై మీరేమనుకుంటున్నారు? ఇటు కొలికపూడి రానున్న రోజుల్లో ఇంకా బహిర్గతంగా, ఇంకా ఎక్స్ప్లోజివ్గా, ఇంకా అగ్రెసివ్గా ఇలానే ఒక యాక్టివిస్ట్, ఒక పొలిటీషియన్ టర్న్డ్ యాక్టివిస్ట్, ఒక యాక్టివిస్ట్ టర్న్డ్ పొలిటీషియన్గా ఇలానే చేయబోతున్నారు అనుకుంటున్నా? ఇలా ఉండడం సరైందా? అసలు కొలికపూడిని మీరు సమర్థిస్తున్నారా? కొలికపూడి గతంలో ఆయన చేసిన చర్యలు కావచ్చు, ఇటు అమరావతి కోసం చేసిన ఫైట్ కావచ్చు, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కోసం చేసిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని మీరు సమర్థిస్తున్నారా? లేకపోతే అసలు సోషల్ మీడియాలో ఇలా పొలిటీషియన్స్ ఒకరి ఫోటోలు ఒకరు మార్ఫ్ చేసుకొని ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.